పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఏకాదశి కావడంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ 2-3 వేలు కాగా అక్కడ 25,000 మందికి పైగా భక్తులందరూ కూడా అక్కడికి ఈరోజు ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో దాదాపు 9 మంది మృతి చెందారు. దాదాపు 10ల సంఖ్యలో గాయపడ్డారని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తుంది. మృతులను అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాయపడిన వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, మిగతా సిబ్బంది వాళ్ళను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు పంపించడం జరిగింది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. పండుగ వేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది కూడా చాలా విషాదకరం. ఇలాంటి ఇన్సిడెంట్ పైన కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే దీనికి సరైన ఏర్పాటు చేయలేరో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి భక్తులకు, మిగతా భక్తులు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గుట్టవుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమంది సీనియర్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ పవిత్రమైనటువంటి దేవాలయం. అక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు యథావిధిగా ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. 2-3 వేల మంది కెపాసిటీ ఉన్నప్పటికీ దాంతో ఈరోజు ఏకాదశి కావడంతో 25,000 మందికి పైగా భక్తులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. రేలింగ్ ఊడి పడిపోవడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది చెప్తున్నారు. సో ఇప్పటికే భక్తులు అందరూ కూడా ఆ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే ప్రస్తుతం అధికారులు అక్కడ చేరుకొని చూస్తున్నారు. సో మృతుల కుటుంబాలను, అదేవిధంగా గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడే అధికారులు మాట్లాడుతున్నారు. మొత్తంగా కూడా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక విచారణ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు ఎవరు లోపం ఉంది, ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, దేవాలయాల వద్ద దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఈ విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్న వాటిపైన ఎవరి లోపం ఉంది అనే దానిపైన కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం. ప్రస్తుతం 9 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎందుకు దీని కారణాలు ఏంటి, ఎవరు బాధ్యులు అనేది కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఇన్సిడెంట్ అనేది దానిపైన ముఖ్యమంత్రి ఇప్పటికీ స్పందించారు. అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మిగతా మంత్రులు కూడా అక్కడికి మరికొద్ది సేపట్లో చేరుకుంటారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం.